ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరులందరికీ నా నమస్కారం, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనందరం కూడా సంవిధాన్ హత్య దివస్, ఎమర్జెన్సీకి 50 ఏళ్ళు, 50 సంవత్సరాల ముందు జరిగిన సంఘటనని మనం అందరం కూడా ఒకసారి నెమరు వేసుకుని మళ్ళీ ప్రజాస్వామ్యం పట్ల మన విశ్వాసాన్ని పెంచుకోవడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం, 146 కోట్ల జనాభా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైంది. 8 దశాబ్దాల ప్రయాణంలో దేశంలో ఎన్నో మలుపులు చూసింది, ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది, ఎన్నో విజయాలు సాధించింది. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న ఏకైక దేశం భారతదేశం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఈ వెలుగులు ఒకసారి చూసిన తర్వాత ఏదైతే ఎమర్జెన్సీ రోజు ఒక చీకటి, ఇప్పుడే సమరం గారు చెప్పారు. వారు చెప్పినప్పుడు వారి అనుభవాలతో ఏం జరిగాయో కొన్ని విషయాలు చెప్పారు. అదే మరి నారాయణరావు గారు కూడా కొన్ని విషయాలు మనకు చెప్పారు. ఇక్కడుండే నాయకులు కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది. అయితే ఒక్కొక్కసారి మనం చెడును మరిచిపోయి మంచిని మళ్లీ గుర్తుపెట్టుకునే పరిస్థితి లేకపోతే అలాంటి పరిస్థితులు మళ్ళా పునరావృతమయ్యే పరిస్థితి వస్తుంది. దాని పట్ల ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గతం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మంచి రోజులనే కాదు, చీకటి రోజులు కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే ఏది మంచి ఏది చెడు అనేదానికి మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఉండే మాలాంటి వాళ్ళు, ప్రజా జీవితంలో ఉన్న ఎలాంటి మేమందరం కూడా ఒక బాధ్యతతో ఉండి భావితరాలకు మంచిని అందించవలసిన బాధ్యత మా అందరిపైన ఉంది. ఈరోజు మనందరం మాట్లాడుకున్నట్టు 1975 జూన్ 25 ప్రపంచంలోనే పెద్ద అతి గొప్పదైన భారత ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ ఎమర్జెన్సీ విధించిన రోజు. భారతదేశంలో అతి పెద్ద చీకటి రోజు. భారత రాజ్యాంగాన్ని, భారత హక్కులని, ప్రజల హక్కుల్ని కాలరాసిన రోజు. ఇప్పుడే సమరం గారు చెప్పినట్టు దేనికోసం మేము పోరాడామని అనునిత్యం ఆలోచించి గోరా గారు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చాం. అంటే అలాంటి ఘోర సంఘటన జరిగింది. అయితే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారతదేశ ప్రభుత్వం, దేశమంతా కూడా ఈరోజు జరపాలి, మంచి చెడులకి వ్యత్యాసాన్ని ప్రజలకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి నాంది పలికారు. అయితే మనం ఒకసారి ఎమర్జెన్సీ చూస్తే 21 నెలలు అత్యవసర పరిస్థితి. ఆ అత్యవసర పరిస్థితిని కూడా ఆ రోజు మనం చూస్తే ఎవరైతే ఇది తప్పు అని చెప్పిన వాళ్ళని జైల్లో పెట్టారు. సామాన్య ప్రజలను కూడా హింసించారు. నియంత్రిత ధోరణితో ముందుకు పోయారు. ఇంకొక పక్కన న్యాయ వ్యవస్థను కూడా కబళించే పరిస్థితికి వచ్చారు. ప్రజల ప్రాథమిక హక్కుల్ని పూర్తిగా కాలరాశారు. ఒకటి కాకుండా ఎన్నో అరాచకాలు చేశారు. అయితే ఒక్కసారి మనం చూస్తే దీనికి కారణమేం చూస్తే ఆ రోజు అలహాబాద్ హైకోర్టు 1975 జూన్ 12న ఒక తీర్పు ఇచ్చింది. ఎన్నిక చెల్లదు అని. ఎన్నిక చెల్లదు అంటే అనేక మార్గాలు ఉన్నాయి. ఆ రోజు ఎన్నిక చెల్లదన్నప్పుడు సుప్రీంకోర్టులో తీర్పిస్తూనే అపధర్మ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేసుకునే హక్కు కూడా ఇచ్చారు. నమ్మకం ఉంటే ప్రజాస్వామ్యం మీద ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి
ప్రజల మద్దతుతో మళ్ళీ ప్రధానమంత్రి అయి ఉండొచ్చు. కానీ ఒక్కొక్కసారి అహంభావం వచ్చినప్పుడు, ఓసారి నాకు ఎదురు లేదని గర్వం వచ్చినప్పుడు చేసే పనులు ఆ రోజు ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఆ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు మీరు చూస్తే మొత్తం పత్రికల పైన సెన్సార్లు పెట్టారు, చాలా పేపర్లు క్లోజ్ చేశారు, జర్నలిస్టులు అరెస్ట్ చేశారు. జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్ కానీ, వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, జార్జ్ ఫెర్నాండస్ ఒకరు కాదు, మన రాష్ట్రంలో కూడా అనేక మందిని జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా మీసా కింద పెట్టి బలవంతంగా ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మన వాళ్ళే ఇప్పుడే గుర్తు చేశారు ఏ విధంగా ఆ రోజు మీరు చూస్తే కుటుంబ నియంత్రణ కూడా బలవంతంగా. నేను కూడా ఒక సిద్ధాంతపరంగా ఆలోచించాను. జనాభా పెరుగుతా ఉంది, పెరిగిన జనాభాకు అనుగుణంగా వనరులు పెరగవేమో, దీనికి ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అవసరం అని చెప్పి కన్విన్స్ చేశాను. ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకెళ్ళాను. కానీ ఆ రోజు నేను చేసిన పనికి 10 సంవత్సరాల్లో జనాభా కంట్రోల్ అయింది. మళ్ళీ ఈరోజు చూస్తే జనాభా తగ్గిపోతా ఉంది. ఈరోజు నేను మళ్ళీ మనసు మార్చుకుని నా నిర్ణయాన్ని విత్డ్రా చేసుకుని ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. అది ప్రజాస్వామ్యం. బలవంతంగా ఆపరేషన్లు చేసి, లేకుంటే ఇప్పుడు బలవంతంగా మీరు కుటుంబ ప్రమోషన్ చేయాలని, పాపులేషన్ మేనేజ్మెంట్ చేయాలంటే కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మంచి చెడులు చెప్పడం మా బాధ్యత. దాన్ని ఆచరించే విధంగా ప్రజల ఇష్టాని కోసం వదిలిపెట్టాలి తప్ప బలవంతంగా ఏది చేసినా అది మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడే మనందరం గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయడం మనందరి బాధ్యత. ఇది కేవలం పాలకులదే కాదు, పౌరులది కూడా. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే రాజ్యాంగ మూలాలను మనం ఎప్పుడూ మరిచిపోకూడదు. దీన్ని ఎప్పటికప్పుడు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కొంతమంది నాయకులు మరిచిపోలేరు. అదే మళ్ళీ ఇందిరాగాంధీ గారిని చూస్తే కరెక్ట్గా 1984 ఆగస్టులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అమెరికాకి వెళ్ళారు గుండె ఆపరేషన్ చేసుకోవడానికి. గుండె ఆపరేషన్ చేసుకొని అమెరికాని తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన సమయంలో మెజారిటీ ఎమ్మెల్యేలుంటే ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. మళ్ళీ ప్రజాస్వామ్యవాదులందరూ కలిసి 30 రోజులు ఎన్టీ రామారావు గారు ప్రజా ఉద్యమం చేసి 30వ రోజున మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసిన పరిస్థితి తీసుకొచ్చారంటే ఇందిరాగాంధీ మెడలు వంచి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అది ప్రజాస్వామ్య విలువ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా, విజయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 2 ఎగ్జాంపుల్ చూసిన తర్వాత ఒక్కొక్కసారి లీడర్స్ మారరు. అలాంటిది మన రాష్ట్రంలో మీరు చూస్తే 14, 19 నా రాజకీయ చరిత్రలో చాలామంది ముఖ్యమంత్రులను చూశాను. కానీ 19, 24 చెప్పాను. 19, 24, 19వ సంవత్సరం నుంచి 24వ సంవత్సరం వరకు చాలామంది ముఖ్యమంత్రులు చూశాను. కానీ నేను కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉన్నాను. 9 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి, 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని. ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా చేయగలుగుతాడని నాకే అర్థం కాలేదు. 5 ఏళ్ళు అదే జరిగింది. దీనివల్ల మనం చాలా నష్టపోయాం. పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే, పాలకులు ఎలా ఉండకూడదో గత పాలకులు ఒక కేస్ స్టడీ. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. అన్యాయం, అక్రమాలు, అవినీతి ఎవరు గొంతు విప్పినా
నిర్మోహమాటంగా గొంతులు వేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసిన కబ్జాలు, మోసాలు, బెదిరింపులు, దాడులు, కేసులు, ఆస్తులు రాయించుకోవడం, రౌడీజం చేయడం, ఇలా ఒకటిగా చాలా జరిగాయి. కడాన ఒక డాక్టర్ మాస్క్ అడిగితే కరోనా సమయంలో నువ్వు అడిగే అంత ధైర్యం నీకు వచ్చిందని అతన్ని వేధించి పిచ్చివాడిని చేసి నడి రోడ్డును చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ సరే, నాకు కూడా చాలా సమస్యలు వచ్చాయి. నాకు ఒకటే డిటర్మినేషన్, నన్ను అభిమానించిన తెలుగు ప్రజానీకం కోసం నేనేమైనా పర్వాలేదు, పోరాటం చేయాలి, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఏకైక ధ్యేయంతో ముందుకు పోయాను తప్ప ఎక్కడా రాజీ పడలేదు. అదే సమయంలో మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా అవమానాలు పడ్డాడు. ఆ రోజు ఆయన కూడా ఒకటే ఆలోచించాడు, ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ముందుకొచ్చారు. అందరం కలిశాం. అదే మరిగా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో బీజేపీ కూడా ముందుకొచ్చారు. అందరం కలిసి ఒకటే హామీ ఇచ్చాం, విధ్వంసం నుంచి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి 1 సంవత్సరంలో సుపరిపాలనలో తొలి అడుగు వేశామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ సభలో రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత అంబేద్కర్ ఒక మాట అంటారు. ఇప్పుడే మనం ఆయన నివాళులర్పించి రాజ్యాంగాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం. ఆయన చెప్పిన మాట చూస్తే, హౌ ఎవర్ గుడ్ ఏ కాన్స్టిట్యూషన్ మే బి, ఇట్ ఈస్ షూర్ టు టర్న్ అవుట్ బ్యాడ్ బికాస్ దోస్ హూ ఆర్ కాల్డ్ టు వర్క్ ఇట్ హ్యాపన్ టు బి ఏ బ్యాడ్ లాట్. Similarly, even a poorly written constitution could be effective if implemented by good leaders. The effectiveness of a constitution is not solely determined by its text, but by the character and conduct of those who are responsible for its implementation. ఈ విషయం ప్రజల్లో చైతన్యం రావాలి. మీరు ఒక్కొక్కసారి ఒక పని చేస్తూ ఉంటారు. ఇంట్లో పిల్లని, మన అమ్మాయిని వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా, మన ఇంట్లోకి వేరే అమ్మాయిని తెచ్చుకోవాలన్నా, అంటే ఆడబిడ్డలకు పెళ్లి చేయాలన్నా, మగబిడ్డలకు పెళ్లిళ్ళు చేయాలన్నా 5-6 తరాలు చూస్తారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం చూడరు. అందుకే అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, నేను మీ చేతికి తుపాకీ ఇవ్వడం లేదు, మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు, మీకు ఓటు హక్కు ఇస్తున్నా. ఓటు హక్కు అందరికీ ఒకటే. ఈరోజు 100 కోట్ల రూపాయలు లేకుంటే $100 బిలియన్ ఉండే వ్యక్తికి ఒకే ఓటు, రోజు కూలి చేసుకునే వ్యక్తికి కూడా ఒకే ఓటు. ఓటు అనేది ఒక ఆయుధం. ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా ఒక మంచి నాయకుల్ని ఎన్నుకుంటే మన జీవితాల్లో బాగుపడతామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రులు కావచ్చు, మేమందరం లేదంటే పార్టీ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే ఇది మనం గుర్తుపెట్టుకోగలిగితే తప్పకుండా మంచి జరుగుతుంది. అందుకే ఈరోజు మీటింగ్లో మీరు ఒక్కసారి చూసినప్పుడు నాకు ఏ మాత్రం అనుమానం లేదు, భారతదేశం ఒక గొప్ప దేశం. కొంతమంది నాయకులు చెడు చేసినప్పటికీ చెడు మీద పోరాడి ఎప్పుడూ మంచే జయిస్తుంది. చెడు అనేది తాత్కాలికం, మంచి అనేది శాశ్వతం. ఎవరైతే మంచి కోసం పనిచేస్తారో వాళ్ళు శాశ్వతంగా చరిత్రలో ఉంటారు. ఎవరైతే చెడు పనులు చేస్తారో వాళ్ళు శాశ్వతంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అందుకే ఈ ఎమర్జెన్సీని అందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకొని, ఇప్పుడుండే జనరేషన్, యంగ్ జనరేషన్ చాలామంది ఎమర్జెన్సీ తర్వాత పుట్టారు, ఎమర్జెన్సీ అంటే మర్చిపోయారు. కానీ ఇప్పుడు
పరిస్థితులు వేరే వేరే చూస్తున్నారు. మీరు కూడా చరిత్ర ఒక్కసారి చదువుకోవడం, నెమరు వేసుకోవడం, మంచికి చెడుకి ఎప్పటికప్పుడు వ్యత్యాసాన్ని చూడాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. భారతదేశం ఒక గొప్ప దేశం. నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా ఉండడం మనందరి అదృష్టం. రైట్ టైం, రైట్ లీడర్ దేశానికి ప్రధానిగా ఉండడం మనందరికీ ఒక అదృష్టం అని చెప్పి తెలియజేసుకుంటూ, వారి నాయకత్వంలో వికసిత్ భారత్, ఇక్కడ ఎన్డీఏ నాయకత్వంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధించే దిశగా ఈరోజు ప్రయాణం చేస్తున్నాం. తప్పకుండా ఇది సాధిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై హింద్. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు.